ప్రతి మనిషి జీవితంలో ఒక సందర్భం వస్తది. దానిలో మనకు నచ్చిన వాళ్ళో, చాలా కాలం నుంచి మనతో ఉన్నవాళ్ళో, లేదా మన అనుకున్న వాళ్ళో, ఒక టైంలో మనల్ని వదిలేసి వెళ్ళిపోవటమో, మనకి ప్రయారిటీ ఇవ్వకపోవటమో, ఇలాంటివి జరుగుతుంటాయన్నమాట. ఇలా జరిగినప్పుడు ఏ మనిషి అయినా సడెన్‌గా ఒక షాక్ గురవుతారు. లేదా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లోకెళ్ళిపోతారు. లేకపోతే జీవితం అంతా మనల్ని వదిలేసి వెళ్ళిపోయినట్టు, వరల్డ్ మొత్తం బ్లాంక్ అయిపోయినట్టు, డార్క్ అయిపోయినట్టు, ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తా ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రతి మనిషి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ లైఫ్‌లోకి మనం ఒక్కళ్ళమే వచ్చాం. ఒక్కళ్ళుగా వెళ్ళిపోతాం. ఈ మొత్తం జీవిత ప్రస్థానంలో మనం దేని మీద ఫోకస్ చేయాలి? మన చుట్టూ జరిగే సంఘటనలు గావచ్చు, మనుషులు గావచ్చు, ఇవన్నీ కూడా మన సీజన్స్ చేంజ్ అయినట్టే మనుషులు గూడా మారుతా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళని మన కోసం ఉన్నట్లు, ప్రతి ఒక్కళ్ళు మనకే శాస్తం ఉన్నట్లు, ఇలాంటి భావన నుంచి ఎంత తొందరగా బయటకొస్తే అంత మంచిది. జీవితంలో కొన్ని ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ అన్నమాట. అంటే ఏవి కొన్నిసార్లు మనం శాశ్వతం అనిపిస్తది గానీ శాశ్వతంగా ఉండవు. అలాంటప్పుడు మనం, మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. మన విల్ పవర్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఏదైతే మనం సొంతంగా నిర్మించుకుంటామో, మన ఎకోసిస్టమ్ కావచ్చు, మన ఎంపైర్ కావచ్చు, మన కెరీర్ కావచ్చు, ఇవన్నీ మనతో శాశ్వతంగా ఉంటాయి గానీ, మిగతా మనుషులు గానీ, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ కానీ మన చేతిలో ఉండవన్నమాట. అలాంటి విషయాలు జరిగినప్పుడు బాధపడిపోయి, కుంగిపోయి, డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, ముఖ్యంగా మనం ఏం తప్పు చేశాం? లేకపోతే మన తప్పు వల్ల ఎదుటి వాళ్ళు మనం తప్పుగా అర్థం చేసుకున్నారా? లేకపోతే మనం ఎక్కువ చొరవ తీసుకున్నామా? ఇలాంటి క్వెషన్స్ అన్ని మన మనసులో వస్తాయి. ఇవన్నీ పక్కన పెట్టండి. అది జరగాల్సి ఉంది కాబట్టి అది జరిగిద్దనమాట. అంతేగాని దానిలో మన తప్పు వెతకటాలు, ఎదుటి వాళ్ళ తప్పు వెతకటాలు, లేకపోతే మనం ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవటాలు, డిప్రెషన్‌లోకెళ్ళటాలు ఇవన్నీ పక్కన పెట్టేసి లైఫ్ అనేది ఒక రోడ్ దాటిన తర్వాత నెక్స్ట్ రోడ్ ఏ టర్న్‌లోకెళ్తదో, నెక్స్ట్ ఏం జరుగుద్దో భూమి మీద ఎవ్వరు చెప్పలేడు. మన డెస్టినీ మన చేతిలో ఉంటదనమాట. కాబట్టి ఫస్ట్ మన ఫ్యూచర్ గురించి, మన పైన మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే విధంగా మనం ముందుకెళ్ళే ప్రయత్నాలు చేయాలి. దీనిలో ప్రతి మనిషి ఏ ఒక్క జీవితం మరో జీవితంతో పోల్చుకోకూడదు. ఎందుకంటే ప్రతి జీవితం విశిష్టమైనదే. ప్రతి జీవితంలో ఒక యూనిక్‌నెస్ ఉంటదనమాట. కాబట్టి ఆ జీవితాన్ని మనం ఎలా రాణించాలి? దానిలో మనం ఎలా ముందుకెళ్ళాలి? లైఫ్ చాలా లిమిటెడ్, టెంపరరీ కాబట్టి దీనిలో ఉన్న టైంలో మనం ఎంత హ్యాపీగా, సంతోషంగా ఉండాలి? ఎంత పాజిటివ్‌గా ఉండాలి? వీటి గురించి ఆలోచించాలి గానీ, పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళ మనసులో ఏం జరుగుతుందో ఆలోచిస్తూ, వాళ్ళ బ్రెయిన్‌లో మన గురించి ఏమనుకుంటున్నారో ఆలోచిస్తూ, లేదా ఈ టైంలో నాకెందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తూ, ఇవన్నీ పక్కన పెట్టి, మన మీద మనం ఫోకస్ చేసుకుంటే, లైఫ్‌లో మనకంటే సంతోషంగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరనమాట. చాలామంది తెలియక ఏం చేస్తారు, ఏదో ఇన్సిడెంట్స్ పైనో, లేదా అలా జరిగితే నేను హ్యాపీగా ఉంటాననో, లేదా ఆ మనిషి నాతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాననో, ఇలాంటివి ఆలోచిస్తుంటారనమాట. కానీ ఇవన్నీ పొరపాటే. మనకంటే ఎవరు మనకి గొప్ప కాదనమాట. అంటే మనకంటే ఎవరు కూడా మనకు మనం ఇచ్చే సంతోషం కంటే ఎక్కువ ఇవ్వలేరు. కాబట్టి మన లైఫ్‌ని మనం ఎలా హ్యాపీగా ఉంచుకోవాలి? మన లైఫ్‌ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి? మన లైఫ్‌లో మనం ఎలా ముందుకెళ్ళాలి? వీటి మీద మనం ఫోకస్ పెడితే ఖచ్చితంగా మిగతా అన్ని వ్యవస్థలు మన చుట్టూనే తిరుగుతాయి.